నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను మీ సరిత. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఒత్తిడిని జయించేందుకు ధ్యానం ఉపకరిస్తుందన్న ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్. పశ్చిమ బెంగాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ. బాబు జగజ్జీవన్ రామ్ జయంతిని పురస్కరించుకొని బాబూజీకి నివాళులు అర్పించిన రాష్ట్ర గవర్నర్, ముఖ్యమంత్రి. రాష్ట్రంలో క్రమంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు. ఇక వార్తలోని వివరాలు. ప్రస్తుతం ఉన్న పోటీ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ ఒత్తిడి, ఆందోళనకు గురవుతున్నారని, వాటిని జయించడానికి ధ్యానం ఒక్కటే మార్గమని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ పేర్కొన్నారు. వ్యక్తిగత శాంతి ఉంటేనే అది సామాజిక సామరస్యానికి, ప్రపంచ శాంతికి దారితీస్తుందని ఉద్ఘాటించారు. న్యూఢిల్లీలోని భారత్ మండపం వేదికగా జరిగిన 3 రోజుల గ్లోబల్ కాన్ఫరెన్స్ ఆఫ్ మెడిటేషన్ లీడర్స్ ముగింపు సదస్సులో ఆయన మాట్లాడుతూ, యుద్ధం కేవలం బయటి ప్రపంచంలోనే లేదని, అది ప్రతి ఒక్కరి మనసులోనూ జరుగుతూనే ఉందన్నారు. భావోద్వేగాలకు విపరీతంగా లోను కాకుండా వాటిని గమనించడానికి, కాసేపు ఆగడానికి ధ్యానం మనకు శక్తినిస్తుందన్నారు. In Chambharan of Bihar, where Gandhiji got his enlightenment is political enlightenment. He first visited there. He see the problems of the people, and that was his first time in his life. He disobeyed to the administration for a noble cause. That is how his momentum for independence started. The same land in Gaya, Lord Buddha got his enlightenment, spiritual enlightenment. So I am always saying, when you got married, you have to be attached. You have to be attached to your parents. You have to take care of your parents. భారతదేశ సముద్రయాన వారసత్వం, ఈ రంగ అభివృద్ధికి తోడ్పడిన వారందరికీ అమూల్య సహకారం ఎనలేనిదని ప్రధాని పేర్కొన్నారు. నేడు జాతీయ సముద్రయాన దినోత్సవాన్ని పురస్కరించుకొని భారత సముద్రయాన రంగ అపారమైన సామర్థ్యం, సుసంపన్నమైన భవిష్యత్తును ఆవిష్కరిస్తుందని విశ్వాసాన్ని సామాజిక మాధ్యమం ద్వారా వ్యక్తపరిచారు. और ऊर्जा के साथ आगे बढ़ रहा है. हमने 100 साल से ज्यादा पुराने कॉलोनियल शिपिंग लॉज को हटाकर 21st सेंचुरी के मॉडर्न और फ्यूचरिस्टिक लॉज लागू किए. ये नए कानून स्टेट मैरीटाइम बोर्ड को एम्पावर करते हैं, सेफ्टी और सस्टेनेबिलिटी को बल देते हैं, और साथ ही पोर्ट मैनेजमेंट डिजिटलाइजेशन का भी विस्तार करते हैं. मैरीटाइम इंडिया विजन के तहत 150 से अधिक नए इनिशिएटिव शुरू किए गए. इनसे मेजर पोर्ट्स की कैपेसिटी लगभग 2 गुनी हुई है. टर्न अराउंड टाइम में भारी कमी आई है. क्रूज टूरिज्म को भी नई गति मिली है. हमें गर्व है कि आज भारत के पोर्ट डेवलपिंग वर्ल्ड के सबसे एफिशिएंट पोर्ट में गिने जाते हैं. कई मामलों में तो वो डेवलप्ड वर्ल्ड के पोर्ट से भी बेहतर प्रदर्शन कर रहे हैं. పశ్చిమ బెంగాల్లో అవినీతి రహిత ప్రభుత్వ ఏర్పాటుకు ప్రజలు నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. పశ్చిమ బెంగాల్లోని కూచ్ బెహార్లో ఈ రోజు నిర్వహించిన ఎన్నికల బహిరంగ సభలో ప్రధాని మాట్లాడుతూ, పశ్చిమ బెంగాల్ అభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నామని, ప్రజాస్వామ్యం, రాజ్యాంగ విలువల కోసం ఈ ప్రాంత ప్రజలు నిలబడాలన్నారు. लोकतंत्र को लहूलुहान कर रही है. ये निर्मम सरकार अपने आगे किसी संवैधानिक संस्था को कुछ भी नहीं समझती. आपने 2-3 दिन पहले ही देखा है, पूरे देश ने देखा है, देश के न्यायप्रिय नागरिक चौंक गए. कैसे मालदा में न्यायिक अधिकारियों को बंधक बनाकर रखा गया.
सोचिए ये कैसी सरकार है, ये कैसी व्यवस्था है जहां जज और संविधान की प्रक्रिया भी सुरक्षित नहीं है, तो बंगाल की आम जनता की सुरक्षा की उम्मीद इन लोगों से कैसे की जाए। मालदा में जो हुआ वो केवल टीएमसी की उद्दंडता ही नहीं थी, ये इस निर्मम सरकार का బాబు జగజ్జీవన్ రామ్ జయంతిని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ డాక్టర్ ఎస్ అబ్దుల్ నజీర్ ఘన నివాళులర్పించారు. బాబూజీ గొప్ప నాయకుడు, స్వాతంత్ర సమరయోధుడని, సమాజంలో సమానత్వం, సంక్షేమానికి కృషి చేశారని ప్రశంసించారు. అణగారిన వర్గాల అభ్యున్నతికి ఆజన్మాంతం పనిచేసిన మహానుభావుడు బాబు జగజ్జీవన్ రామ్ అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కొనియాడారు. అంటరానితనానికి వ్యతిరేకంగా విద్యార్థి దశ నుండే ఉద్యమాలు చేసి జన చైతన్యం తెచ్చిన సామాజిక సంస్కర్త బాబు జగజ్జీవన్ రామ్ అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అభివర్ణించారు. అటు మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు బాబు జగజ్జీవన్ రామ్కు నివాళులర్పించారు. సామాజిక న్యాయ సాధనకు వారు చేసిన కృషి మరువలేనిదన్నారు. సమాజంలో వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి అహర్నిశలు శ్రమించి అవకాశాలు అందరికీ సమానంగా అందాలనే లక్ష్యంతో కృషి చేసిన వారిలో బాబు జగజ్జీవన్ రామ్ అగ్రగణ్యులని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, బీజేపీ ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రశంసించారు. నీటి భద్రత, సాగునీటి సంఘాల బాధ్యతపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంబంధిత అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ నీటి భద్రత అనేది ప్రభుత్వం బాధ్యతే కాదని, ప్రజల భాగస్వామ్యము ఉండాలన్నారు. ప్రతి చుక్కను ఒడిసి పట్టుకోవాలని, ప్రతి బొట్టును సంరక్షించుకోవాలని, భూగర్భ జలాలను పెంచాలని సూచించారు. నీటి సంరక్షణ, జలవనరుల పరిరక్షణ అంశాలే అజెండాగా 100 రోజుల కార్యాచరణను ప్రకటిస్తూ ఈ కార్యాచరణ రేపటి నుండి జూలై 14వ తేదీ వరకు అమల్లో ఉంటుందన్నారు. రాష్ట్రంలోని సాగునీటి సంఘాల సభ్యులకు ఈ కీలక బాధ్యతలను అప్పగించినట్లు తెలిపారు. జల వనరులు, అటవీ, పంచాయతీరాజ్, వ్యవసాయ, పశుసంవర్ధక శాఖల సమన్వయంతో నీటి భద్రత, సాగునీటి సంఘాల బాధ్యత కార్యక్రమాన్ని చేపట్టాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. అనంతపురంలో ఉన్న నీటి సమస్యను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. అనంతపురంలో పర్యటించిన ఆయన పార్లమెంటు సభ్యుడు అంబికా లక్ష్మీనారాయణ, శాసనసభ్యుడు దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్తో కలిసి జిల్లాలోని కూడేరు మండలం ముద్దాలపురం వద్ద 16 MLD నీటి శుద్ధి కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 3 నెలల పాటు ట్రయల్ రన్ నిర్వహించిన అనంతరం ఈ వాటర్ ప్లాంట్ను ప్రజలకు అందుబాటులోనికి తీసుకువచ్చామన్నారు. కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి ప్రాంతానికంతా మంచినీరు, తాగే నీరు అందించడం కోసం 15.5 కోట్ల రూపాయలని గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శాంక్షన్ చేస్తే ఈ 5 ఏళ్ల కాలంలోనూ ఆ పని ముందుకు సాగలేదు. ఇవాళ ప్రభుత్వం వచ్చిన తర్వాత పనులని శరవేగంగా పూర్తి చేసి అనంతపురం పట్టణానికి తాగునీరు అందించేటువంటి ఈ ఫిల్టర్ బెడ్స్, ఈ ప్రాజెక్టును మొత్తం ఈరోజు ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. దీంతో అనంతపురం పట్టణంలో తాగునీటి సమస్య పరిష్కారం అయ్యేదానికి పూర్తి అవకాశాలు ఉన్నాయి. ఇక ఇక్కడ కెపాసిటీ ఎక్కువ ఉంది, మనకి భవిష్యత్ అవసరాలకు సరిపడా కూడా ఇందులో కెపాసిటీ ఉంది. సో ఇక టౌన్లో ఎక్కడైనా తాగునీటి ఎద్దడి ఉన్నటువంటి ప్రాంతాలు ఉంటే వాటి రేపు అనంతపురం జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా తాడిపత్రి నియోజకవర్గం యాడిగిలో నిర్వహించనున్న సాగునీటి భద్రత, సాగునీటి సంఘాల బాధ్యత కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొంటారు. సాగునీటి సంఘాలు రైతులతో సమావేశం కానున్నారు. హంద్రీ నీవా కాలువ ద్వారా నీటి ప్రయోజనాలు అందుకుంటున్న రైతులతో ముఖ్యమంత్రి మాట్లాడనున్నారు. ప్రత్యేకించి సాగునీటి సంఘాలకు 100 రోజుల ప్రణాళికను ఇచ్చేలా దిశానిర్దేశం చేయనున్నారు. కాగా ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను కలెక్టర్ బో ఆనంద్ పర్యవేక్షించారు.
పార్వతీపురం మున్సిపాలిటీ రూపురేఖలు మార్చడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ పేర్కొన్నారు. జిల్లాలోని పాలకొండ నగర పంచాయతీ పరిధిలోని పలు వార్డుల్లో మంత్రి విస్తృతంగా పర్యటించారు. పలు వీధుల్లో డ్రైనేజ్, మంచినీటి సమస్యలను గుర్తించారు. ప్రజలతో నేరుగా మాట్లాడారు. అనంతరం నగర పంచాయతీ అభివృద్ధిపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇంటింటికి మంచినీటి సరఫరా చేసేందుకు 72 కోట్ల రూపాయలు విడుదల చేయడం జరిగిందని, త్వరలోనే ఈ పనులు చేపడతామన్నారు. అలాగే టిట్కో గృహ సముదాయాన్ని సందర్శించి నిర్మాణ పనుల పురోగతిని సమీక్షించారు. తాగటానికి చక్కగా స్వచ్ఛమైన నీళ్లు, తర్వాత రోజు వచ్చే ఇంటి నుంచి వచ్చే చెత్త కానీ కమర్షియల్ కాంప్లెక్స్ కానీ దాన్ని బయటికి పంపించేయడం. మూడోది, ప్రతిరోజు వాటర్ యూజ్ చేసిన తర్వాత యూజ్డ్ వాటర్ అంటారు, అంటే టాయిలెట్స్ నుంచి, బాత్రూమ్ నుంచి, కిచెన్ నుంచి వచ్చేది, ఆ వాటర్ని ట్రీట్ చేసి బయటికి పంపించడం. గవర్నర్ ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు, రాబోయే 2 సంవత్సరాల్లో ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్ ఇవ్వాలి. రోడ్డు కాదు, వీధికి ట్యాప్ కనెక్షన్ ఇవ్వడం కాదు, ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్ ఇవ్వాలి. అది కూడా ట్రీటెడ్ వాటర్ ఇవ్వాలంటే 14,000 కోట్లతో 14,000 కోట్ల రూపాయలతో ఈ రాష్ట్రంలో 123 మున్సిపాలిటీస్లో ఈ ప్రాజెక్టు టేకప్ చేసి టెండర్. అలాగే రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పార్వతీపురం మన్యం జిల్లా సీతానగరంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. సువర్ణముఖి నదిపై పునర్నిర్మించిన బ్రిడ్జ్, నూతన బస్సు షెల్టర్, చిన్న బోగీలలో పునర్నిర్మించిన బ్రిడ్జ్, నూతన బస్సు షెల్టర్, మక్కువ అర్జాడ రహదారిని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రహదారుల నిర్మాణం, గుంతలు పూడ్చడానికి రాష్ట్ర ప్రభుత్వం 7,000 కోట్ల రూపాయలు కేటాయించిందన్నారు. జిల్లా వ్యాప్తంగా 100 కిలోమీటర్ల మేర బీటీ రోడ్ల నిర్మాణ పనులు ప్రారంభించామని తెలిపారు. రాష్ట్రంలో తీరం వెంబడి వేట సాగించే మత్స్యకారులు పొరుగు రాష్ట్రాల పెద్ద పడవల చొరబాట్లతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వీటిని శాశ్వతంగా పరిష్కరించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని రాష్ట్ర గనులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లూరు రవీంద్ర తెలిపారు. కేవలం గస్తీ కోసమే అధునాతన బోట్ల కొనుగోలుకు ప్రభుత్వం నిర్ణయం తెలిపిందన్నారు. ఈ అంశంపై మంత్రి నెల్లూరు జిల్లా కలెక్టరేట్లోని క్షేత్రస్థాయి సమీక్ష నిర్వహించారు. సంబంధిత శాఖల అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి పరిష్కార మార్గాలను నిర్దేశించారు. ఇటీవల చోటు చేసుకున్న ఘటనలో పునరావృతం కాకుండా పటిష్టమైన చర్యలు చేపడతామని మంత్రి తెలిపారు. 4 బోట్లని 650 హార్స్పవర్ బోట్స్ని ఏర్పాటు చేసి లాంగ్ లైనర్స్ కేవలం గస్తీ చూడటానికి మాత్రమే 650 హార్స్పవర్ మోటార్లతో, ఇంజన్తో ఉన్నటువంటి బోట్స్ని ఏర్పాటు చేస్తున్నారు. అలాగే మెరైన్ పోలీస్ నుంచి కూడా వాటికి కావాల్సినవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మెరైన్ బోట్స్ని తీసుకొచ్చి 40 to 50 కిలోమీటర్స్ స్పీడ్కి వెళ్తాయి కాబట్టి పర్మనెంట్గా అవి కూడా ఏర్పాటు చేయడానికి దాని క్రూ కానీ. 10వ తరగతి విద్యార్థుల జవాబు పత్రాల మూల్యాంకన ప్రక్రియ రేపటి నుండి ప్రారంభం కానుంది. ఇందులో భాగంగా ఈసారి విద్యార్థులకు 2 సబ్జెక్టుల్లో గ్రేస్ మార్కులు కలపనున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం తెలిపింది. ఇందులో హిందీకి 2, ఆంగ్లానికి 4 మార్కుల చొప్పున కేటాయించనున్నట్లు తెలిపింది. అయితే ఆయా సబ్జెక్టుల్లో ప్రశ్నలకు సమాధానాలు రాస్తేనే అదనంగా మార్కులు కలపనున్నట్లు, ఆ సమాధానాలు తప్పైనా మార్కులు ఇస్తామని ప్రభుత్వ పరీక్షల విభాగం తెలిపింది. దేశంలో వంట గ్యాస్ లభ్యతను విస్తరించడానికి చమురు మార్కెటింగ్ కంపెనీలు 5 కేజీల ఎల్పీజీ సిలిండర్లు చోటు, మినీ, అప్పు పేర్లతో విడుదల చేశాయి. ముఖ్యంగా వలస కార్మికులు, విద్యార్థులు, అద్దె ఇళ్లలో నివసించే వారికి ఈ సిలిండర్లను అందిస్తున్నాయి. హైదరాబాద్, నోయిడా, గజియాబాద్ వంటి ప్రాంతాల్లో ఈ సిలిండర్లను చెల్లుబాటు అయ్యే గుర్తింపు కార్డులతో తక్షణమే కొనుగోలు చేసేందుకు వీలు కల్పించాయి. ముందుగా బుకింగ్ చేసుకుంటేనే సమీపంలోని అవుట్లెట్లలో నేరుగా సిలిండర్లను రీఫిల్ చేయించుకోవచ్చు. ఈ సిలిండర్లు తేలికైనవి కావడంతో వినియోగదారులు తమతో పాటు సులభంగా తీసుకువెళ్లేందుకు అవకాశం ఏర్పడినట్లయింది. పెట్రోల్ పంపులు, రిటైల్ అవుట్లెట్లు, గ్యాస్ ఏజెన్సీల్లో ఈ సిలిండర్లను అందుబాటులో ఉంచనున్నారు.
ఆరోగ్యవంతమైన తల్లి బిడ్డలే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి మాతృవందన యోజన ఉమ్మడి నెల్లూరు జిల్లాలో మంచి ఫలితాలను ఇస్తుంది. గర్భిణీలకు పోషకాహారం అందించడంతో పాటు ఆర్థికంగా అండగా నిలుస్తున్న ఈ పథకం వెంకటగిరి నియోజకవర్గంలోని మారుమూల గ్రామాల వరకు విస్తరించింది. వేలాది మంది తల్లుల జీవితాల్లో వెలుగులు నింపుతున్న ఈ పథకంపై ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్దాం. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి మాతృవందన యోజన అత్యంత విజయవంతంగా కొనసాగుతోంది. అంగన్వాడీ కార్యకర్తలు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు 29,806 మంది గర్భిణీలను ఈ పథకంలో నమోదు చేశారు. నమోదు చేసుకున్న గర్భిణీలకు మొదటి విడతగా 8,848 మందికి 3,000 రూపాయల చొప్పున నగదు జమ అయ్యింది. ఇక బాలింతల దశలో ఉన్న 3,156 మందికి రెండో విడతగా 2,000 రూపాయల సాయం అందింది. ముఖ్యంగా రెండవ కాన్పులో ఆడపిల్ల జన్మిస్తే ఆ చిన్నారి భవిష్యత్తు కోసం కేంద్ర ప్రభుత్వం ఒకే విడతలో 6,000 రూపాయలను 3,533 మంది లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా జమ చేసింది. వెంకటగిరి నియోజకవర్గంలోని సైదాపురం, రాపూరు, డక్కలి, బాలాయపల్లి, వెంకటగిరి వంటి 6 మండలాల్లో 137 పంచాయతీలకు ఈ పథకం విస్తరించింది. 8 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 74 సబ్ సెంటర్ల ద్వారా 2,779 మంది గర్భిణీలకు వైద్య సేవలతో పాటు పీఎం మాతృవందన లబ్ధిని చేకూరుస్తున్నారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా సుమారు 2,567 మంది చిన్నారులకు పౌష్టికాహారం, ఆరోగ్య సేవలు అందుతున్నాయి. మనం పిహెచ్సి పరిధిలో 122 మంది గర్భిణీ స్త్రీలు ఉండగా దాంట్లో వాళ్ళకి చెకప్స్ ఏమేమి చేస్తాం, మన సర్వీసెస్ ఏమేమి ప్రొవైడ్ చేస్తాం, ఏఎన్సీ సర్వీసెస్ ఏమేమి ఉంటాయంటే బీపీ, షుగరు, వాళ్ళకి రెగ్యులర్గా చేయాల్సిన హెచ్బిఎస్ఏజీ, హెచ్సివి అండ్ హెచ్బి పర్సంటేజ్ ఎంత ఉంటుంది, యూరిన్ రొటీన్ అనాలిసిస్ ఇక్కడ చూసుకుంటూ ఉంటామండి. ప్రతి ఒక్కరికి మన ఏఎన్సీ సర్వీసెస్ని మన పిహెచ్సి నుంచి మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. వైద్య సేవల విషయంలో వెంకటగిరి నియోజకవర్గం ముందంజలో ఉంది. ఇప్పటి వరకు 3,095 మంది చిన్నారులకు టీకాలు వేయగా 7,054 బీపీ కేసులు, 6,671 డయాబెటిక్ కేసులకు ఉచిత వైద్యం అందించారు. ఇక్కడ బంగారుపేట హాస్పిటల్లో బాగా చూస్తున్నారు. అది రక్త పరీక్ష, పంటేల పరీక్ష, గర్భవతి వాళ్ళకి అందరూ చూస్తున్నారు. అంగన్వాడీలో సరుకులు అన్నీ ఇస్తున్నారు. నాకు సెకండ్ డెలివరీ, ఫస్ట్ డెలివరీకి సిజేరియన్ చేయించుకున్నాను. గవర్నమెంట్ నుంచి అమౌంట్ కూడా పడింది. ఈ కార్డు మాకు చాలా ఉపయోగపడుతుంది. ఇది నాది మొదటి గర్భం అండి. ఇది బంగారుపేట పిహెచ్సి కింద మాకు అన్ని సేవలు అందుతున్నాయి. డాక్టర్ గారు ఆ పరీక్షను బట్టి ఏమన్నా లోపాలు ఉన్నాయా, ఫర్దర్గా ఏమన్నా స్కానింగ్లు చేయించుకోవాలా అనేది కూడా చెప్తారండి. క్లియర్గా ఏమేమి తినాలి అనేది కూడా చెప్తారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ప్రభుత్వ యంత్రాంగం అంకిత భావంతో పనిచేస్తూ ఉండటంతో క్షేత్రస్థాయిలో పేద మహిళలకు ఈ పథకం కొండంత భరోసానిస్తోంది. కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఢిల్లీ రైల్వే స్టేషన్లో ప్రత్యేక థీమ్లతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దిన కొత్త అమృత భారత్ కోచ్ల లోపల భాగాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా పీవీసీ ఫ్లోరింగ్, సీట్లు, బెర్తులు, స్నాక్ టేబుళ్లు, కర్టెన్ల నాణ్యతను పరిశీలించారు. భారతీయ చిత్రకళను అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లిన అతి కొద్ది మంది కళాకారుల్లో అమృత్ షేర్ గిల్ ఒకరు. ఆమె గీసిన అపరూప చిత్రాల్లో ఇప్పుడు నెదర్లాండ్స్లో కొలువుతీరాయి. న్యూఢిల్లీలోని నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడర్న్ ఆర్ట్స్ సహకారంతో నెదర్లాండ్స్లోని ఎసెన్స్ నగరంలో ఉన్న ట్రెండ్స్ మ్యూజియంలో అమృత షేర్గిల్ అరుదైన ప్రసిద్ధి చిత్రపటాలు ప్రదర్శిస్తున్నారు. వీటిని వీక్షించేందుకు యూరోపియన్ కళాభిమానులు తరలివస్తున్నారు. ఈ ఎగ్జిబిషన్లో అమృత షేర్గిల్ గీసిన గ్రామీణ భారతీయ మహిళల జీవన చిత్రాలు ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. భారత రక్షణ, ఐటీ రంగాల తరహాలోనే ఔషధ రంగం కూడా దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నుముకగా నిలుస్తోంది. తాజా గణాంకాల ప్రకారం భారత ఫార్మా ఎగుమతుల్లో గ్లోబల్ మార్కెట్లో 2025-26 ఆర్థిక సంవత్సరంలో మొత్తం ఔషధ ఎగుమతులు $28 బిలియన్ నమోదయ్యాయి. గత ఏడాదితో పోలిస్తే ఇది 5.6% వృద్ధిని సూచిస్తోంది. డ్రగ్ ఫార్ములేషన్లు, బయోలాజికల్స్, వ్యాక్సిన్లు, ఆయుష్ ఉత్పత్తులు ఈ వృద్ధిలో ప్రధాన పాత్ర పోషించాయి. భారత ఫార్మా పరిశ్రమ 2030 నాటికి $130 బిలియన్ ఎగుమతి లక్ష్యాన్ని నిర్దేశించుకుంది.
కెనడీ స్పేస్ సెంటర్ నుండి బయలుదేరిన ఆర్టమిస్ 11 నౌక అంతరిక్షం నుండి తీసిన భూమిపై రిజల్యూషన్ చిత్రాలను నాసా విడుదల చేసింది. భూమి నుండి చంద్రుడి వద్దకు ప్రయాణంలో భాగంగా ఓరియన్ నౌక కమాండర్ రీడ్ వైజ్మ్యాన్ ఈ చిత్రాలను తీశారు. ఈ చిత్రాల్లో భూమి చుట్టూ వాతావరణంలో కాంతులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇందులో ఆఫ్రికా ఖండం, అట్లాంటిక్ మహాసముద్రం, మేఘాల కదలికలు అద్భుతంగా కనిపిస్తున్నాయి. పుదుచ్చేరిలోని అత్యంత స్వచ్ఛమైన బీచ్ల్లో ప్యారడైజ్ బీచ్ ఒకటి. ప్యారడైజ్ బీచ్ చేరుకోవాలంటే 3 కిలోమీటర్ల మేర ఈ బ్యాక్ వాటర్స్లో మోటార్ బోట్లపై ప్రయాణించాలి. ఇక్కడ తెల్లటి ఇసుక తెన్నెలు, రాయితీ తీరాలు, వాటర్ యాక్టివిటీస్ పర్యాటకులకు అద్భుత అనుభూతినిస్తున్నాయి. అంతేకాకుండా ఇక్కడి నీరు అత్యంత స్పష్టంగా ఉండడం, బీచ్ ఎంతో శుభ్రంగా ఉండటంతో పర్యాటకులు ఇక్కడ గడపడానికి ఇష్టపడుతున్నారు. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుండి కూడా యువత ఇక్కడికి భారీగా తరలివస్తున్నారు. మలేషియా రుచులు, మలేషియా సాంప్రదాయ నృత్యాలతో కూడిన సాంస్కృతిక కార్నివాల్ను ఢిల్లీలో ఘనంగా నిర్వహించారు. అద్భుతమైన నృత్య ప్రదర్శనలతో ఈ కార్యక్రమం మినీ మలేషియాను తలపించింది. అంతేకాకుండా అక్కడ ప్రసిద్ధ వంటకాలతో కూడిన ఫుడ్ స్టాల్స్ పర్యాటకులకు మలేషియా రుచులను పరిచయం చేశాయి. ప్రభుత్వ యంత్రాంగాన్ని మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దడం, వారిని ప్రజలకు మరింత చేరువ చేసే లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో ప్రారంభమైన మిషన్ కర్మయోగి నేడు అద్భుత ఫలితాలనిస్తుంది. ఐఘాట్ కర్మయోగి మిషన్లో భాగంగా రూపొందించిన పోర్టల్ ద్వారా సుమారు 1.51 కోట్ల మంది ప్రభుత్వ ఉద్యోగులు ఈ పోర్టల్తో అనుసంధానమయ్యారు. ఈ పోర్టల్లో 23 భాషల్లో 4,400కు పైగా విభిన్న కోర్సులు అందుబాటులో ఉన్నాయి. అంతేకాకుండా ఇటీవల సవరించిన 3 నేర చట్టాలపై సుమారు 33 లక్షల మంది ఉద్యోగులు శిక్షణ పొందారు. అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత లెర్నింగ్ రిసోర్సెస్ ద్వారా సివిల్ సర్వెంట్స్పై నూతన అంశాలను తెలుసుకుంటున్నారు. విభిన్న కళలకు పుట్టినిల్లుగా పేరుగాంచిన భారతదేశంలో సృజనాత్మకతకు కొలువు లేదు. యువ కళాకారులు దేశ సాహిత్య, సాంస్కృతిక వారసత్వాన్ని అనునిత్యం ప్రపంచ యవనిపై చాటి చెబుతున్నారు. ఢిల్లీలోని త్రివేణి కళా సంగమం భారతీయ యువ కళాకారుల అద్భుత ప్రదర్శనకు వేదికగా నిలిచింది. త్రివేణి కళా సంగమం 75వ వార్షికోత్సవ వేడుకల్లో యువ కళాకారుల చౌ నృత్య ప్రదర్శన ఆశ్రితులను అలరించింది. సీతారాముల గాథకు జీవం పోస్తూ సాగిన చౌ నృత్య ప్రదర్శన భారతదేశ అమూల్య వారసత్వాన్ని పరిరక్షించాల్సిన ప్రాముఖ్యతను చాటి చెప్పింది. ఒకప్పుడు కశ్మీర్ వీధుల్లో టాంగాలు అత్యంత సాధారణ దృశ్యం. ఇప్పుడు ఆధునిక వాహనాల వేగంలో పాతకాలపు గుర్రపు బండ్లు కనుమరుగయ్యాయి. శ్రీనగర్ వీధుల్లో 70 ఏళ్ల వయసులో గులాం రసూల్ కుమార్ అనే వృద్ధుడు తన టాంగాను నడుపుతూ కశ్మీరీ వారసత్వాన్ని కాపాడుతున్నారు. ఆయన సవారీలో పాతతరం వారు తమ చిన్ననాటి రోజులు గుర్తు చేసుకుంటుంటే, కొత్త తరం వారు ఈ సాంప్రదాయ వాహనాన్ని ఆసక్తిగా తిలకిస్తున్నారు. శ్రీనగర్ వచ్చే పర్యాటకులు కూడా ఇప్పుడు ఈ టాంగా సవారీపై ఆసక్తి చూపుతున్నారు.
ఢిల్లీలోని నేషనల్ క్రాఫ్ట్స్ మ్యూజియంలో వారసత్వం ఆధునిక వ్యక్తీకరణ మేలు కలయికగా పంజాబ్ పుల్కారీ ప్రదర్శితమవుతుంది. పంజాబ్ పుల్కారీ వస్త్రాలపై అలంకారిక అల్లికగా మాత్రమే కాకుండా పుల్కారీ సాంప్రదాయం కూడా ఈ ప్రదర్శన ఈ కళకు గుర్తింపుతో పాటు మహిళా సాధికారతను కూడా ప్రతిబింబిస్తోంది. కాలాతీతమైన కళగా తరతరాలుగా పుల్కారీ సాంప్రదాయం పంజాబ్లో కొనసాగుతుంది. ఇది 15వ శతాబ్దపు కళారూపాన్ని పునర్జీవింపచేస్తూ కొత్త జీవనోపాధి అవకాశాలు కూడా సృష్టిస్తోంది. వేసవికాలం ప్రారంభమైనప్పటికీ ఉత్తర భారతదేశంలోని హిమాచల్ ప్రదేశ్లో మాత్రం శీతాకాలపు వాతావరణం నెలకొంది. కులు మనాలి ప్రాంతాల్లో మంచు కురుస్తూ ఉండటంతో ఉష్ణోగ్రతలు పడిపోయాయి. హిమాచల్ ప్రదేశ్లోని 7 జిల్లాలకు భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 2-3 రోజుల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. రాష్ట్ర వ్యాప్తంగా ఎండల తీవ్రత అధికంగా ఉంది. మరొకవైపు దక్షిణ కోస్తా పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం ఆవరించి ఉండటంతో రేపటి నుండి 3 రోజుల పాటు ఉత్తరాంధ్ర, కోస్తాంధ్రలో పలుచోట్ల వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఒత్తిడిని జయించేందుకు ధ్యానం ఉపకరిస్తుందన్న ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్. పశ్చిమ బెంగాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ. బాబు జగజ్జీవన్ రామ్ జయంతిని పురస్కరించుకొని బాబూజీకి నివాళులు అర్పించిన రాష్ట్ర గవర్నర్, ముఖ్యమంత్రి. రాష్ట్రంలో క్రమంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.